ఇల్లు మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక భారీ పెరేడ్ గ్రౌండ్ రెడీ అవుతుంది. ఈ పెరేడ్ గ్రౌండ్ అనేది సాధారణంగా పోలీసులకి, ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి సాయుధ బలగాలు, సాయుధ దళాలకు సంబంధించిన ట్రైనింగ్ సెక్షన్స్ కోసం ఉపయోగించేటువంటిది. ఇప్పుడు అమరావతిలో అంత హడావుడిగా రెడీ చేయాల్సిన అవసరం ఏంటనుకుంటున్నారా? చెప్తాది. అమరావతిలో ఈసారి రిపబ్లిక్ డే వేడుకలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత, అమరావతిని రాజధానిగా కన్ఫర్మ్ చేసిన తర్వాత మొదటి వేడుక ఈ జనవరి 26న జరగబోతుంది. దీనికోసం శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఒక భారీ మైదానాన్ని 20 ఎకరాల విస్తీర్ణంలో రాజధాని గవర్నమెంట్ కాంప్లెక్స్ కి దగ్గరగా ఉన్నటువంటి కొండమరాజు పాలెంలో డెవలప్ చేస్తున్నారు. ఏపీసీఆర్డీఏ దీనికి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని, వ్యవస్థలను ఏర్పాటు చేసింది. శరవేగంగా ఈ పనులు సాగుతున్నాయి. ఇక్కడ చూస్తే మనకు మీకు జడ్జెస్ బంగ్లాలు, అటుపక్కన ఐఏఎస్ ఆఫీసర్స్ సంబంధించిన బంగ్లాల నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశం. దానికి సమాంతరంగా 20 ఎకరాల విస్తీర్ణంలో భూమిని చదును చేసి, మెరక చేసి దాన్ని ఒక మైదానం కింద, పెరేడ్ గ్రౌండ్ కింద తీర్చిదిద్దుతున్నారు. భవిష్యత్తులో దీన్ని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కింద ఉపయోగించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏర్పాట్లకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీసీఆర్డీ అధికారుల్ని ఆదేశించారు. తక్షణమే యంత్రాంగాన్ని రంగంలో దింపారు. రంగంలో దింపి గత వారం రోజులుగా ఈ పనులు జరుగుతున్నాయి. భూమిని మెరక చేసి, చదును చేసి పూర్తి స్థాయిలో ఇక్కడ ఆపరేషన్స్ జరిగే విధంగా 20 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 20 ఎకరాల మైదానాన్ని భవిష్యత్తులో పెరేడ్ గ్రౌండ్ తరహాలో ఉపయోగించడానికి కూడా ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దుతుండడం విశేషం. సో ప్రత్యేకంగా ఈ వీడియోస్ అన్ని తీసి కూడా ఒక వారం రోజులు అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా మారిపోయి ఉంటుంది. వారం రోజుల క్రితం తీసినటువంటి దృశ్యాలు ఇవి. కాబట్టి అమరావతిలో మొదటి పెరేడ్ గ్రౌండ్ రెడీ అయిపోతుంది. అమరావతి ప్రాంతంలో జరిగేటువంటి యాక్టివిటీస్, వేడుకలకి సంబంధించి ఇక మీదట ఏవు నగర్ రాజధాని ప్రాంతంలో నిర్వహించేటువంటి కార్యక్రమాలకు మాత్రం దీన్ని ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో నిర్మాణాలు కంప్లీట్ అయ్యి, వసతులు అన్నీ సమకూరి, కన్వెన్షన్ సెంటర్స్ వీటన్నిటి కూడా ఏడాది, 18 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు ఇట్లాంటి టైం పెట్టారు. కాబట్టి అప్పటి వరకు ఒక ఓపెన్ ఆడిటోరియంగా దీన్ని ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏపీసీఆర్డీఏ రెడీ చేస్తోంది.